మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. 2026లో ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఇంటి నిర్మాణం దగ్గర నుంచి ఇంట్లో ప్రతి ఒక్క దానికి సంబంధించి, వాస్తుకి సంబంధించి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో ఉన్నారు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ గోనుగుంట్ల వీరాంజనేయులు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ 2026లో ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి వాస్తు మన వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు. అందులో వేదిక్ వాస్తు అని అంటున్నారు. సో ఈ 2026లో ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి వేదిక్ వాస్తు ప్రకారం ఫస్ట్ ఏం చూడాలి? ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఏం చూడాలి? చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే చాలా మందికి ఇది ఉంటుందన్నమాట క్వెషన్ అనేది. ఎలా చేయాలి? ఎట్లాంటి స్థలం తీసుకోవాలి? ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి? ఎట్లాంటివి కట్టుకుంటే మనకు అనుకూలిస్తుంది? ఎట్లా బాగా యోగిస్తుంది? అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. జనాకర్షణ, ధనాకర్షణ, సంతానం గురించి, ఆరోగ్యం గురించి అన్ని రకాల ఇంపాక్ట్ మనకి ఇంటి మీద ఉంటాయన్నమాట. ప్లస్ అసలు వాస్తు అనేది ఏందంటే అండి, పంచభూతాలు ఉంటాయి మనకి. గాలి, నీరు ఉంటాయి కదా! పంచభూత 5 ఎలిమెంట్స్‌ని అట్రాక్ట్ మన ఇంట్లో ఉండటమే వాస్తు అంతే. అంటే మన ఇంటిని సైంటిఫికల్‌గా డిజైన్ చేయటమే వాస్తు యొక్క చేపనమాట. అంటే ఆర్గనైజ్డ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మన ఇప్పుడున్న కాల ప్రకారం చెప్పాలంటే. సో మనకి అట్లా ఇల్లు కట్టుకోవాలండి. అసలు ఫస్ట్ ఏం చూడండి, మనకి స్థలం చూడాలి. ఇల్లు కట్టేటప్పుడు అంటే అపార్ట్మెంట్ తర్వాత మాట్లాడదాం. ముందు అసలు ఒక స్థలం అంటే ఎట్లాంటి స్థలం తీసుకోవాలనేది ముందర మాట్లాడదాం. స్థలం ఏంటంటే మనకేందంటే 2 రకాలు ఉంటాయి. ఒకటేందంటే స్క్వేర్, ఒకటే రెక్టాంగులర్. అంటే ఒకటి ఎట్లా 30-40 సైట్ గాని అంటే రెక్టాంగులర్ ఉంటుంది. లేదు 4 డైరెక్షన్ సేమ్ ఉంటాయి. ఇట్లా 2 స్థలాలు బాగా అనుకూలిస్తాయండి. అంటే ఈవెన్ కన్స్ట్రక్షన్ అని కాదు, ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది అది. 2 బిహెచ్కే కానీ 3 బిహెచ్కే ఎంతో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇల్లు కట్టొచ్చు. బ్యూటిఫుల్ గా ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నేను, మనం బయట ఎలివేషన్ చూసి బ్యూటిఫుల్ కదండి, ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఉంటాయి. బెడ్రూమ్ ఎలా ఉండాలి, వాష్రూమ్స్ ఎక్కడ రావాలి, కిచెన్ ఎలా రావాలి, కాంపౌండ్ వాళ్ళు ఎంత స్పేస్ వదులుకోవాలి, పార్క్ లాన్ ఎంత వదలాలి, ఇవన్నీ కరెక్ట్ గా కుదురుతుందండి అది. అది మీరు 100 గజాల ఇల్లా 1000 గజాల ఇల్లా అని సెకండరీ. ఎంత చిన్న ఇల్లు అయినా కానీ ఆ యాంగిల్స్, ఆ డైమెన్షన్స్ లో ఉంటే ఇల్లు మాత్రం చాలా చక్కగా కన్స్ట్రక్షన్ దొరుకుతుందండి. అంటే ఒక ఇంజనీర్ ని కలిసే ముందు ఒక వాస్తు కన్సల్టెంట్ ని కలవాలి అని అంటారా? అవునండి. ఎందుకంటే అండి, మనకి అసలు స్థలం తీసుకున్నప్పుడు స్థల శుద్ధి అంటారనమాట. ఇప్పుడు ఒక చిన్నది చెప్తానండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు ఇప్పుడు స్థలం కొంటే అది ఎక్కడో ఊరు బయట, ఇప్పుడు ఊర్లో కంటే కష్టం. సార్ ఇంత ముందుల ఊరైనా ఇప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అక్కడ అంత ముందర ఏదన్నా ఆ స్థలంలో ఏవో కార్యక్రమం జరిగి ఉండొచ్చు. కొన్ని జంతువులు చనిపోయి ఉండొచ్చు, వాటి ఎముకలు ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఎంట్రుకలు ఉండొచ్చు. ఇవన్నీ శల్యాలు అంటారనమాట. లేకపోతే మెటల్ కాంపోనెంట్స్ ఉండొచ్చు ఆ భూమిలో. మెటల్ కాంపోనెంట్స్, ఎముకలు, ఎంట్రుకలు ఇట్లా చాలా కొన్ని ఉంటాయి అనమాట. ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్. అది శల్య స్థుతి అనమాట. శల్యాలు పోగొట్టాలి. అది ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతుందండి, చూడొచ్చు. అది వేదిక వాస్తు చెప్పేదన్నమాట. ఓకే. అంటే ఇంటి నిర్మాణానికి బిఫోర్ కూడా అక్కడ భూమి పూజ అంటారుగా, అదేనా లేకపోతే ఇది వేరేనా? భూమి పూజ నెక్స్ట్ లెవెల్. ఆ స్థలం మనకి పనికొస్తుందా లేదని చేయడానికి కూడా అది చేయొచ్చు అనమాట. అంటే అది చెక్ చేయడమా లేకపోతే శుద్ధి చేయడమా? సో భూమి కొన్న తర్వాత శల్య శుద్ధి చేయాలి ఫస్ట్. అప్పుడేంది భూమిని మన తర్వాత ఏంటంటే మనకేంటంటే టోటల్ నెక్స్ట్ లెవెల్ వెళ్తాం. అంటే ఇప్పుడు శంకుస్థాపన చేయాలి. ఆ తర్వాత శంకుస్థాపన చేసే ముందు ఎక్కడ చేయాలి, ఏ ప్రాంతంలో చేయాలి, ఈశాన్య భాగంలో చేయాలా, ఎక్కడ చేయాలి, బ్రహ్మస్థానం చేయాలి, చాలా మంది డౌట్లు ఉంటాయి. అదొకటి క్లారిఫై చేసుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు వదలాలా, వదిలితే ఎంత ప్లేస్ వదలాలి, ఈశాన్య వైపు ఎక్కువ స్పేస్ వదలాలా, లేకపోతే వెస్ట్ సైడ్ ఎక్కువ ప్లేస్ వదలాలని చెప్పేసి మీరు సివిల్ ఇంజనీర్ కలిసి ఆయన ప్లాన్ ఇస్తాడు. బట్ ఆ ప్లాన్ ఎగ్జాక్ట్ యాజ్ పర్ వాస్తు ఉందా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇది మీకేందంటే వాస్తు కన్సల్ట్ ఇక్కడ ఉపయోగపడతాడు ముందల. ఓకే. ఇప్పటి వరకు వాస్తు 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 చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వేదిక్ వాస్తు అని అంటున్నారు. వాస్తుకి వేదిక్ వాస్తుకి డిఫరెన్స్ ఏంటండి? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. చాలా తక్కువ మంది అడిగే క్వశ్చన్. మెయిన్ ఏంటంటే వేదిక్ వాస్తు అంటే శాస్త్రాలు ఉన్నాయన్నమాట. అంటే మనకి ఒక 4-5 రకాల శాస్త్రాలు ఇప్పుడు స్టిల్ ఉన్నాయండి. ఇవి కూడా ఏంటంటే మన ఇండియాలో కనుమరుగైపోయినాయి. ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ 1830లో ఇండియా వచ్చాడు ఆయన. ఆయన ఒక శాస్త్రం దొరికింది ఆయనకి, మనసారణ శాస్త్రం అనేది. ఆ శాస్త్రం ఎవరు కట్టారు, రాశారంటే మునుస్వామి అని చెప్పి ఒక ముని వస్తున్నాడు అనమాట. ఆయన తంజావూరులో బృహదీశ్వర ఆలయం కట్టింది ఆయన అనమాట. అంటే ఆ చౌల రాజుల దగ్గర ఉంటాడు ఆయన శిల్పి అనమాట. అంటే ఆయన వాస్తు కన్సల్టెంట్. ఆయన రాసిన శాస్త్రాన్ని ఈలో 1830లో ఫైండ్ అవుట్ చేసి అవుట్ ఆఫ్ 21 పార్ట్స్లో 14 పార్ట్స్ దొరికినాయి ఆయనకి ఆ కాలంలో. అవన్నీ మళ్ళీ ఆయన రిఫైన్ చేసి ఆ బేస్ చేసి, అంటే అంత ఓల్డెస్ట్ శాస్త్రాలు బేస్ చేసుకొని
ఆధారపడింది ఈ వేదిక వాస్తు అనమాట. హుహుహు. వేదాలు చెప్పబడిన శాస్త్రం ఇది. ఓకే. ఇది. ఓకే. సో, అంటే దీనికంటూ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంటుందనమాట. ఈ బుక్‌లోంచి ఇది ఉంది ఆధారం అనేది. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పారు ఫస్ట్ శల్య శుద్ధి ఒకటి చేసి, ఆ తర్వాత భూమి పూజ చేసి, ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలేవైతే ఉంటాయో స్టార్ట్ చేయడానికి, ఇంకా దేనికి ఎలాంటి వాస్తు చూడాలి? ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఫస్ట్ పిల్లరేసింది. ఆ తర్వాత బెడ్‌రూమ్ జూసుకుంటారు, డ్రైనేజ్ జూసుకుంటారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా వాస్తు జూస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అవునండి. ఇవన్నింటికి వాస్తు అవసరమంటారా? ఖచ్చితంగా అవసరమండి. ఎందుకంటే దానికి రీజన్ ఒకటే చెప్తా అండి. మనకు వాటర్ ఫ్లో అనేది ఎక్కడ పోవాలండి? అసలు ఈశాన్యం ఖాళీగా ఉండాలంటారు. ఎందుకని? మనకేందంటే సాధారణంగా మన ఇండియాలో ఎస్పెషల్లీ ఏపీ, తెలంగాణ వచ్చేసరికి మనకు వాటర్ ఫ్లో అంతా కూడా బే ఆఫ్ బెంగాల్‌కి వెళ్తుంది. హ్మ్. భారతదేశం మొత్తం నదులు కూడా అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తాయి వాటర్ ఎళ్లి. హ్మ్. మీరు ఒకే ఒక నది నర్మదా నది తప్ప నర్మదా నదులన్నీ బంగాళాఖాతంలో కలిసాయి. హ్మ్. గంగా నది నుంచి కింద కావేరి నది దాకా. అంటే మన వాటర్ ఫ్లో అనేది బై డిఫాల్ట్ ఈస్ట్ సైడ్‌కే ఉంది. మన హ్మ్. ల్యాండ్ అనేది. హ్మ్. అంటే మన ఇంట్లో వాటర్ కూడా ఈస్ట్ సైడే పోవాలి లెక్క ప్రకారం. హుహుహు. అదే అందుకు. వాస్తు ఇక్కడ తెలిసిపోతుంది. ఓహ్! అందుకలా అలా జూస్తారా? అన్నమాట. ఓకే. బోర్‌వెల్ కూడా మన ఈశాన్యం అంటారు. ఆ! ఈశాన్యం ఎందుకంటే అన్నిటికన్నా స్లోప్ అక్కడే ఉంటుంది కాబట్టి వాటర్ బై డిఫాల్ట్ అక్కడ వాటర్ పడతాయి తవ్వితే అనే ఉద్దేశంతో బోర్‌వెల్ ఈశాన్య పార్ట్ అని చెప్పారన్నమాట. ఆహా! సో, ప్రతి దానికి కూడా ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మీద వచ్చినియండి ఇవన్నీ కూడా. ఓకే. ఇదేదో మనం మనకేందంటే మూర్ఖంగా వెళ్ళింది కాదు. హ్మ్. ప్రాక్టికల్ అప్పుడు వాస్తు అనేదేంటంటే ఆర్గనైజ్డ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అన్నమాట. హ్మ్. ఎందుకంటే మనకి మనం ఎంత ఎన్విరాన్మెంట్‌ని మనం ఎంత సైంటిఫికల్‌గా డిజైన్ చేసుకున్న దాని మీద వాస్తు ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇంతగాని ఇది వేరేది ఏం లేదండి. ఓకే. ఇకపోతే బెడ్‌రూమ్‌లు గూడా ఒకవేళ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అనుకోండి. అంటే ఇంటికి పెద్దవాళ్ళు ఇలా పడుకోవాలి, ఇటు తల చేయాలి, ఈ ఇలా డిజైన్ జేసుకోవాలి అని అంటారు. హ్మ్. సో, దీని గురించి వేదిక వాస్తు ఏం చెప్తోంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు సపోజ్ వాటర్ ఎలిమెంట్స్ ఉంది. వాటర్ ఎటు పోవాలని చెప్పాను. ఒకటి తూర్పు వైపుకు పోవాలి. దాంట్లో ముఖ్యంగా ఈశాన్యం వైపు వెళ్ళాలి. ఆ తర్వాత పడుకునే బెడ్‌రూమ్స్ ఉన్నాయి. బెడ్‌రూమ్స్ నైరుతిలో ఎందుకు ఇంటికి పెద్ద నైరుతిలోనే ఉండాలి. ఎందుకంటే భారం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ ఉంటారు. వాళ్ళు వెయిటేజ్ హ్మ్. ఇంటి మొత్తంలో బరువు అనేది నైరుతి మూల ఎక్కువ ఉండాలి. నైరుతి హుహుహు. మూల ఎక్కువ ఉంటే మనకు భారంగా ఉండాలి. భారం ఉండాలి ప్లస్ రెండోది ఏంటంటే మనకి బాగా థిక్‌నెస్ ఉండాలి. కంజెస్టెడ్‌గా ఉండాలి టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే. హ్మ్. అది ఈశాన్య వస్తే లైట్ ఉండాలి. ఇప్పుడు మనం ఇల్లు 2000 ఇల్లు ఎలా కట్టుకోవాలనుకుంటున్నాం అంటే 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మంచి స్థలం. హ్మ్. చతురస్రాకారంగా దీర్ఘ చతురస్రం ఇల్లు కావాలి. ఈశాన్య వైపు లైట్‌గా ఉంచుకోవాలి కట్టేటప్పుడు. వెస్ట్ సైడ్‌కి వచ్చేసరికి ఏంటంటే నైరుతి వచ్చేసరికి భారం పెంచుకుంటూ పోవాలన్నమాట. స్టెయిర్ కేస్ ఈశాన్యం నైరుతిలో ఉండాలి. మనకి బోర్‌వెల్ ఇవన్నీ కూడా ఈశాన్యం ఉండాలి. కిచెన్ ఆగ్నేయంలో ఉండాలి. హ్మ్. రెండోది కిచెన్‌లో కూడా స్టవ్‌కి అంటే అగ్నిదేవుడికి హ్మ్. పక్కన వాషింగ్ ఏరియా మనం పెడతాం హ్మ్. కదా! సింక్ అనేది. హ్మ్. రెండిటి మధ్య గ్యాప్ ఉండాలండి. హ్మ్. ఈశాన్యంలో సింక్ ఉండాలి. సింక్ తర్వాత గోడకు కూడా గ్యాప్ ఉండాలి. చాలా ఇల్లులు నేను గమనించిందంటే హ్మ్. సింక్ తర్వాత గ్యాప్ ఇవ్వరు. అంతే డైరెక్ట్‌గా అవును. టేబుల్ ఎల్లేటు. మొత్తం కలిపేచ్చేస్తారు. అవును. అలా చేయకూడదు. ఆ! ఖచ్చితంగా స్పేస్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఈశాన్యం మీరు ఆక్యుపై చేసేస్తున్నారు. ఈశాన్యం ఆక్యుపై చేయకూడదు. హ్మ్. ఆ తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్ ఉండాలి. చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఉండాలి. కిచెన్ ఉండాలి. ఇవన్నీ ప్రాపర్ షేప్‌లో ప్రాపర్ డైరెక్షన్ ఉంటేనే అది బాగా అనుకూలిస్తుంది. ప్లస్ తొందరగా ఇల్లు కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. ఓకే. చాలా మంది వాస్తు పాటించకుండా సంవత్సరాల తరబడి ఇల్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. హ్మ్. 8 నెలలు, సంవత్సరం 2 ఇయర్స్ కూడా పడుతుంది. హ్మ్. అదే వాస్తు పెట్టి 3 నెలల్లో కూడా కట్టినోళ్ళు చాలా మందున్నారు. ఓకే. వాస్తు ఫాలో అవుతే ఇవన్నీ గూడా అనుకూలిస్తాయి. ఉంటుందండి. దేవుడి రూమ్‌కి సంబంధించి గూడా వాస్తు జూస్తారు గదా! భగవంతుడికి కూడా అవసరం అంటారా? గుడికే అవసరం అండి వాస్తు అనేది. ఆ! మీరు మన ఇంట్లో దేవుడి రూమ్ గాని కాదు. ఒక గుడి కట్టడానికి వాస్తు పరంగా కడితేనే గుడి అనుకూలిస్తుంది. హ్మ్. చాలా గుడులకి మనం ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుడి గాని ఇంకా చాలా గుడులుంటాయి. కొంతమంది గుళ్ళకి భక్తులు వెళ్లరు. గుడేది కట్టుంటారు. హ్మ్. కానీ కొన్ని గుళ్ళు బాగా జనాభా వెళ్తా ఉంటారు. అవును. విపరీత క్రౌడ్. రీజన్ ఏందంటే 2 రకాలుగా ఒకటి. ఆ! జనాకర్షణ, ధనాకర్షణ 2 ఉండాలి. హ్మ్. జనాకర్షణ అంటే ఇప్పుడు సపోజ్ గుడి, గోపురాలు ఏందంటే బడి ఇవన్నీ జనాకర్షణ కావాలి. హ్మ్. ధనాకర్షణ వ్యాపారాలకి ధనాకర్షణ కావాలి. ఈ 2 ఉండాలంటే ఖచ్చితంగా మీరు 100% వాస్తు అనేది ఫాలో అవుతేనే వస్తాయన్నమాట. ఓకే. ఇంకోటి దేవుడి రూమ్‌కి మామూలుగా ఇప్పుడు కిచెన్ సైడ్‌కుందనుకోండి, మనకి షింక్ టచ్ అయ్యేట్టు కూడా అలా కూడా కట్టొద్దు అని అంటారు శాస్త్రంలో. అవును. వాస్తులో నిజంగానేనా? ఈశాన్య వైపు ఖాళీ ఉంచాలి. హ్మ్. ఎందుకంటే ఈశాన్యం అనేది లైట్ వెయిట్ ఉండాలన్నమాట. మీరంతా ఫుల్ కట్టేసారనుకోండి హ్మ్. ఆటోమేటిక్‌గా లైట్ అది మీరు 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 మొహాన్ని మీరు కవర్ చేసినట్టు ఉంటుందన్నమాట. హ్మ్. ఈశాన్య భాగం ఆల్వేస్ ఓపెన్ ఉండాలి. ఉత్తరం వైపు, తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉంచాలి. అంటే ఇట్ షుడ్ బి వెంటిలేషన్ రావాలన్నమాట. సారీ. హ్మ్. వెంటిలేషన్ రావాలి. దానికోసం ఈశాన్య కాదు. అందుకని మీరు కిచెన్‌లో గాని, ఏ రూమ్ అయినా గాని ఈశాన్య భాగం ఖాళీ ఉంచుకోవాలి. బీ హ్మ్. లైట్. హ్మ్. అదే సేమ్ దానికి అపోజిట్ నైరుతి బీ టైట్. ఇంకా ఈ వేదిక శాస్త్రంలో, వేదిక వాస్తులో ఇల్లు మొత్తం నిర్మించినంక కూడా ఇంకేమైనా ఉంటాయా పూజలు చేయాల్సినవి? ఖచ్చితంగా చేయాలండి. గృహప్రవేశం చేసేటప్పుడు
చాలా రకరకాల అంటే ఇప్పుడు మనం గృహప్రవేశం చేస్తే ఏదో సత్యనారాయణ వ్రతం చేసాం అంతే కదండీ. శాస్త్రోక్తంగా చేయాలన్నమాట. హ్మ్. సో, కొన్ని హోమాలు చేయాల్సొస్తుంది. అంటే వాళ్ళు ఎంత చేస్తే అంత అనుకూలిస్తుందన్నమాట. హ్మ్. చెయ్యాలని రూల్ ఏం లేదు. ఆ! చేస్తే వాళ్ళ ఆధారపడి ఉండదు. అంటే చేశారనుకోండి ఏ విధంగా బాగా అనుకూలిస్తుంది? ఎందుకు చేయాలి అనంటే ఏం చెప్తారు? అది డిపెండ్ అపాన్ వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి ఉంటుంది. ఆ! మరి భగవంతుడు ఉన్నాడా? లేడా? అని చెప్పేసరి చాలా మంది డౌటు. ఉన్నాడని నేను నమ్ముతాను. లేరని అవును. కొంతమంది నమ్ముతారు. హ్మ్. డిపెండ్ అపాన్ బిలీఫ్. హ్మ్. మీరు యాక్సెప్ట్ చేయాలి 100%. అప్పుడు అది అనుకూలిస్తది. ఓకే. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయకపోతే అది అనుకూలించదు. టు బి ఫ్యాక్ట్. అదే. యూ షుడ్ యాక్సెప్ట్ అంతే. ఓకే. ఈ వాస్తు అనేది కేవలం హిందువులే నమ్ముతారా? అందరూ నమ్ముతారండి? అందరండి. అందరూ ఫాలో మీరు అవుతారా? వాటికన్ సిటీ విన్నారు కదా! ఆ! వాటికన్ సిటీ అదే ఆ! పోప్ అవును. అక్కడే ఉంటారాయన. ఆ! ఆ చిన్నది ఉండి కంట్రీ మొత్తాన్ని రూల్ చేస్తాడు. వరల్డ్ మొత్తం రూల్ చేస్తారాయన. అవును. అవునా కాదా? హ్మ్. అదే మనకి మక్కా మసీద్ ఉంది. మన త్రూ ఔట్ గ్లోబ్ నుంచి అందరూ వెళ్తారు అక్కడికి. హ్మ్. చూడటానికి. ప్రార్థనా మందిరం అన్నమాట. హ్మ్. సో, అదన్నీ వాస్తు ప్రకారం కట్టి ఉన్నాయండి. హ్మ్. అంతెందుకంటే తాజ్‌మహల్ ఉంది. తాజ్‌మహల్ కట్టింది ముస్లిం రాజులు. కానీ అంతా చాలా చక్కగా వాస్తు ప్రకారం కట్టారు. అది కూడా వాస్తు ప్రకారం ఉందా? ఖచ్చితంగా. ఆ! 100కి అంతకన్నా 500 సంవత్సరాలైనా ఇప్పటికి జనాభా అంతమంది వెళ్తా ఉంటారు. ఓకే. మన ఇండియాలో వరల్డ్ టాప్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఉందని ఒకటుంది. తాజ్‌మహల్ వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్. హ్మ్. అంతెందుకు మన హైదరాబాద్ అందరూ తెలిసింది హైదరాబాద్‌లోనే. చార్మినార్ ఎంత పవర్‌ఫుల్లో, చార్మినార్ పక్కన ఉన్న మక్కా మసీద్ అంత ఫేమస్. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మక్కా మసీద్‌కెళ్తారు. హ్మ్. అవును. ముస్లిమ్స్ అక్కడ అందరూ వెళ్తున్నారు. క్రిస్టియన్స్ వెళ్తున్నారు. హిందువులు కూడా వెళ్తున్నారు. దట్ హ్మ్. ఈస్ పవర్ ఆఫ్ వాస్తు. హ్మ్. మీరు అక్కడ ఓకే. పోయి నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయో లేవో చూడండి వాస్తు ఎలా ఉందనేది. హ్మ్. వాస్తు పాయింట్ అవుట్ చూడండి దాన్ని ఎలా ఉండిద్ది మీకు తెలిసిపోతుంది. హ్మ్. ఫైనల్‌గా ఈ ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి 2026లో వాస్తుకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఫార్మోషన్ వాళ్ళు మంచి వాస్తు వాళ్ళని పట్టుకొని, పండితులను పట్టుకొని, వాళ్ళ దగ్గర ఇల్లు ఎలా కడితే బావుంటుంది. మేము దగ్గర ఈ స్థలం కొనాలనుకుంటున్నాం. ఈ స్థలం తీసుకోవచ్చా లేదా ఫస్ట్ డిసైడ్ చేపించుకోవాలి. హ్మ్. కొంటాం కదా! కొనక ముందలే మాకు అనుకూలిస్తలేదు చూపించుకోవాలి. ఓకే. ఆ తర్వాత కొన్న తర్వాత దానికి తగ్గట్టు ఏదైతే నేను చెప్పిన పరిహారాలను చూసుకుంటా, హ్మ్. ఆ తర్వాత ప్లానింగ్ అంతా చేపించుకోవాలి. ప్లానింగ్ వచ్చేది మేము ఇంజినీర్స్ ద్వారా చేపించుకుంటాం. సివిల్ ఇంజినీర్స్ అని చేపించుకోండి. కానీ ఆ ప్లానింగ్‌ని ఈయన దగ్గర తీసుకొచ్చి, వాస్తు పండిట్ దగ్గర తీసుకొచ్చి, ఆయన ఓకే అనుకుంటే, ఆయన కూడా ఆయన ప్రకారంగా అన్నీ అలైన్ ఉంటే, దెన్ మీరు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చండి. హ్మ్. కన్‌స్ట్రక్షన్ కూడా ఆల్‌మోస్ట్ ఎవ్రీ స్టేజ్‌లో కూడా ఆయనకు కన్సల్టెంట్‌కి ఫోన్ చేసి, వాస్తు కన్సల్టెంట్‌కి కాల్ చేసి, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. ఇది ఓకేనా అని చెప్పేసి ఒకసారి మధ్య మధ్యలో కన్సల్టేషన్ తీసుకుంటే ఏందంటే, రైట్ డైరెక్షన్ పోతుందా లేదా అనేది చెప్పి హ్మ్. తెలిసిపోతుందనమాట. హ్మ్. ఇంకోటేంటంటే ఈ వాస్తుకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరు పర్ఫెక్ట్‌గా చెప్తూ ఉన్నారు అనేది వాళ్ళకి కొంచెం అర్థం కాదు. సో, ఒక పర్ఫెక్ట్ వాస్తు కన్సల్టెంట్‌ని పట్టుకోవాలి అనంటే ఎట్లా? ఏం చూడాలి? ఇప్పుడు మనం హాస్పిటల్‌కెళ్ళాలంటే ఏం చూస్తామండి? ఆ డాక్టర్ డిగ్రీస్ చూస్తాము. డాక్టర్ డిగ్రీ ఎ చూస్తాము. ఆయన ఎక్స్‌పీరియన్స్ చూస్తాము. ఎక్స్‌పీరియన్స్ ఆయన చూస్తాము. హస్తవాసి మంచిదా కాదా అని కూడా అవును. కనుక్కుంటాము. చూస్తాము. సేమ్ అదే మాదిరి మీరు ఎవరి దగ్గర ఏ కన్సల్టే కాదు. డాక్టరా, మెడిసినా లేకపోతే ఇంకోటి ఎవరైనా గానీ, హ్మ్. వాళ్ళ బ్యాక్‌గ్రౌండు, వాళ్ళు ఎంతవరకు క్వాలిఫై అయ్యారు, వాళ్ళు హ్మ్. చేశారు దానికి ఎంతమంది చేశారు, అది మీరు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మీరు చేసుకోవాలి. మనం చెప్పకూడదు. హ్మ్. బట్ ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకోండి సేమ్ అది అప్లికేస్ టు ఆల్. చాలా మంచి విషయం తెలియజేశారు. థాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్తే.